జగన్ గారి పర్యటనకి నెల్లూరు జగన్ గారి పర్యటన అయితే ఉంది. దాని నిమిత్తం చాలా అడ్డంకులు అయితే ఆంక్షలు అయితే రాబోతున్నాయి. ఎందుకంటే వచ్చేస్తానంటే మేము ఊరుకోం, హెలికాప్టర్లను కిందకి దిగనాము, హెలికాప్టర్ అసలు నెల్లూరులో ల్యాండ్ అవ్వడం లేదు, కర్రలు కట్టేస్తాం, ఏంటి బ్యారికేడ్లు వేసేస్తాం, తర్వాత కిందకు వస్తే ఊరుకోం, ఇలాంటి ఆంక్షలు అయితే కనుక చాలా ఉంటున్నాయి. కానీ అవన్నీ పట్టించుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? జరగని పని అనుకోండి. వాస్తవంగా ఏంటంటే రాజకీయ నాయకులు పర్యటనలు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షములు దాన్ని అడ్డుకోవడం చూస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళేమో ప్రతిపక్షాలు, ఇలాగా కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ నేను ఆపేస్తాను, ఆపితే తొక్కేస్తాను, తొక్కిన తర్వాత ఎక్కేస్తాను అంటే అవ్వదు అక్కడ వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక నెల్లూరు జిల్లా పర్యటన అయితే ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మన రెంటపాళ్లలో జరిగిన సంఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మరి అనుమతి ఇస్తారా ఎవరనేది ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏంటంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. అదొకటి. తర్వాత అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయనతోటి ములాఖాతుకు వైఎస్ జగన్ గారు 3వ తారీఖున నెల్లూరుకి వెళ్ళడం అయితే వెళ్ళాలని అనుకుంటున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ కోసం, అంటే ల్యాండ్ అవ్వాలి కదా, ఆ హెలీప్యాడ్ కోసం స్థలం పరిశీలన చేస్తామంటే వెళ్ళిన ప్రతి చోట కూడా ఎవరైతే అంతకుముందు వైసీపీలో ఉండి టీడీపీలోకి వెళ్ళిపోయారో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు అందరూ అడ్డుకుంటున్నారు అనేది అన్నారు. ఒక చోట స్థలం పరిశీలిస్తే ఆ స్థలం కాదు, అక్కడ కుదరదని ఆ స్థలం గల యజమాని భయపెట్టినట్టు, తర్వాత ఒక క్రిస్టియన్ సంబంధించినటువంటి స్కూలుకు సంబంధించినటువంటి ఒక స్థలం ఉంటే ఆ స్థలం కోసం అంటే దాని మీద కూడా వాళ్ళ అనుచరులు వెళ్ళి వేరంగం సృష్టించినట్లు ఇలా చాలా ఏదో చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వనేమో, ఇది వాళ్ళు చెప్పేది. ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వెళ్ళాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ల్యాండ్ అవునా అవ్వకపోయినా, హెలికాప్టర్ను అనుమతించినా అనుమతించకపోయినా, అక్కడ ఎవరు అనుచరులు వేరంగం సృష్టించకపోయినా, ఎవరు వద్దన్నా అవునన్నా, ఎవరు కాదన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఎందుకంటే అది మనం చూస్తున్నాం ఆ విధానాన్ని. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని అంటే కనుక గోడ కొట్టిన మంత్రిలాగా అదే చేస్తాడు ఆయన, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి నెల్లూరు పర్యటన అయితే కనుక ఖరారైపోయింది 3వ తేదీని. కాబట్టి దిగనివ్వమంటే కనుక అవసరమైతే రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతానని అంటాడు ఆయన. అలాంటి వ్యక్తి. అలా జరిగింది కదా. హెలికాప్టర్ వచ్చిన తర్వాత క్రౌడ్ ఎక్కువైపోయి హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింటే బై రోడ్డు వెళ్ళిపోయాడు ఆయన. సో అలాగే బై రోడ్డు వచ్చేస్తానన్నాడు అనుకో, ఆశ్చర్యంలో దీంట్లేక. కాబట్టి అది విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాను అని అంటే కనుక వెళ్ళినట్టే, పర్యటన జరిగినట్టే. కాబట్టి మేము రానేమో, ఎట్టి పరిస్థితులు ఇక్కడ దిగనేమో అంటే కనుక ప్రభుత్వం చూసుకోవాలి. అది ఏంటంటే పోలీస్ వ్యవస్థ అంటూ ఒకటి ఉంది. కాబట్టి దీనికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఒక మాజీ సీఎంగా అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తానన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళనివ్వడం అనేది ధర్మం. ఎందుకంటే అది ఎంతమందితో వెళ్ళాలి, ఎన్ని కార్లతో వెళ్ళాలి, కాబట్టి ఎవరెవరు వెళ్ళాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తారు ఆల్రెడీ. కాబట్టి అలా డిసైడ్ చేసే రెంటపాళ్లలో చాలా మటుకి ఇబ్బందులు అయితే కనుక ఎదురయ్యాయి. కాబట్టి ఈసారి దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతమంది పోలీసులు ఎంతమంది ఉండగా సంఘేయ మృతి కారు కింద పడి చనిపోయాడని ఏదైతే వార్తలు వచ్చాయో ఆ నేపథ్యంలో తర్వాత జరగబోయే పర్యటన నిమిత్తం చాలా చర్యలు అయితే తీసుకుంటారేమో అనేది కనుక అనిపిస్తుందో. పక్క నుంచి ఏంటంటే అసలు పర్యటనకి ఆంక్షలు అంటున్నారు కదా, ఆయన వీడికి అసలు అనుమతిస్తారా ఇవ్వరా వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోతే కోర్టులు చట్టాలు ఉన్నాయి, ఎలాగో దాని ద్వారా వీళ్ళు ఆ పర్యటనకు అనుమతి అయితే తీసుకుంటారని తెలిసి. కాబట్టి కాకపోతే ప్రస్తుతానికి అయితే కనుక చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ నెల్లూరులో హెలీప్యాడ్ కోసం తిరుగుతామంటే అని అయితే కనుక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి అంతేకాదు, ఇంకోటి ఏంటంటే ఎందుకు రానివ్వట్లేదని అంటే కనుక కారణం వైఎస్ జగన్ గారిని జనాదరణ చూసే భయపడే నెల్లూరులో ల్యాండ్ అనేమో రానేమో, అడ్డం కట్టేస్తాం, గేట్లు కట్టేస్తాం అయ్యి అంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నమాట. కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది ఉంది కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే 143 హామీలతోటి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కారు అనేది కనుక వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతే అని వాళ్ళు అంటున్నారు. కాకపోతే మీరు జనాన్ని గ్యాదర్ చేస్తున్నారని కూటమి నాయకులు అంటున్నారు. మొత్తం అందరూ కూటమి నాయకులు మాట్లాడేది ఏంటంటే మీరు జనాన్ని మొబిలైజ్ చేసి తీసుకెళ్తున్నారు అన్నారు. నాకు తెలిసి మొబిలైజ్ చేసిన జనం ఏంటి చైర్లంట, రోడ్లంట, గుట్లంట, తెట్లంట, మట్లంట పరిగెత్తుకుని వెళ్ళరు. అర్థమైంది కదా. మొబిలైజ్ చేయటం అంటే వ్యాన్లు పెట్టడం, స్కూల్ వ్యాన్లు పెట్టడం, అవి పెట్టడం. కాబట్టి అలా జరుగుతుంది. తర్వాత మిషనరీ స్కూల్ ఏంటంటే అది ఎలా అంటే ఎమ్మెల్యే కోటమిరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్ళి వేరంగా సృష్టించారంట. అదేమో ట్రస్ట్ భూముల్లో
ప్రభుత్వ భూమి ఉందంటూ హడావిడి చేశారంట. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు దిగుతారు ఇక్కడ అని అనడానికి పర్మిషన్ ఇచ్చినందుకు పాపాన్ని ఈ భూముల్లో ఏంటి ట్రస్ట్ భూముల్లో కొన్ని భూములు అక్రమంగా ఉన్నాయి కాబట్టి ఆ భూముల విషయం మేము తేలుతాం అని నా హడావిడి యాగి చేశారంట. కాబట్టి దానివల్ల వాళ్ళు భయపడిపోయారు అని అన్నారు. మొత్తానికి ఎక్కడ దిక్కునైతే కనుక పర్మిషన్ దొరకకుండా ఉండదు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి. కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఖచ్చితంగా మేము దిగనివ్వం, జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఊరుకోం మేము అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడి కాబట్టి ఇలా దిగనమో రానమంటే ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటికి వెళ్ళడానికి ఉండదు, జనాల్లోకి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దాని తగ్గట్టు పని వాళ్ళు చేస్తారు, వాళ్ళేం ఊరుకోరు. చూస్తున్నా మీరు అందరూ. మీ అభిప్రాయం ఏంటి? ఒక రాజకీయ నాయకుని రాజకీయం అని అంటే పదవులు ఏలుంటాయి పోవచ్చు. రేపు ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రేపు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు. కాబట్టి అప్పుడు కూడా మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అని అంటే కానీ కుదరదు. సహజం, రాజకీయంగా ఇది సహజం. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని అలాగే అడ్డుకోవడం జరిగింది. తర్వాత బై రోడ్డు వచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా సందర్భాల్లో అడ్డుకున్నారు వైసీపీ వాళ్ళ హయాంలో కూడా. కాబట్టి అడ్డుకున్నా కానీ అడ్డుకోవడం అనేది ఎంతవరకు అంటే పర్మిషన్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనండి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు లేదు కదా, ఇంకా ఒప్పుకోవాల్సిందే. పర్మిషన్ ఉంటే కనుక వెళ్ళడానికి వెళ్ళాల్సిందే. ఆ పర్మిషన్ ఏదో పోలీసులు ద్వారా తీసుకుంటారు. పైగా ఇది ములాఖాత్ ఖచ్చితంగా. కాబట్టి దీని పెద్ద ఆంక్షలు అయితే ఉండకపోవచ్చు నా అభిప్రాయం ప్రకారంగా. ఆంక్షలు ఉంటే మనం చేసేది ఏం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.